సందర్భ స్ఫురణ. ఆ మైక్ ముందు నిలబడి వాగ్దానాల దానమిస్తున్నాడు. స్టేజీ దిగ్గానే నీ ముందుకొచ్చి జోలె పడతాడు. తన వాగ్దానాలకు ప్రతిగా నీ ఓటు దానమివ్వమని. జి. సుబ్బారావు రచించిన ప్రతి దానం కవితలో ఎవరు దానమిస్తారో, ఎవరు ప్రతిదానం ఆశిస్తున్నారో గడుసుగా స్ఫురింపజేశాడు. ఆ మైకు ముందు నిలబడి వాగ్దానాల దానం ఇస్తున్నాడు. స్టేజీ దిగ్గానే నీ ముందుకొచ్చి జోలె పడతాడు. తన వాగ్దానాలకు ప్రతిగా నీ ఓటు దానం ఇవ్వమని. శబ్దంలో స్వల్ప మార్పు. భావంలో వైరుధ్యం చెప్పడానికి శబ్దంలోని స్వల్పమైన మార్పుని ఒడుపుగా రసరాజు తన మినీ కవితలో ఉపయోగించుకున్నాడు. గుడిసెలో మానానికి గుడ్డ కరువు, షోకేసులో బొమ్మకి గుడ్డ బరువు. కరువు బరువు మాటల ద్వారా అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని కవి స్ఫురింపజేయగలిగాడు. శిరీష రాసిన కవితలో తలో మాట తూటాల్లా ఆ శవంలోకి దింపాలని ఆ రోడ్డుపై ఆమె చుట్టూ అందరూ గుమిగూడారు. ఇంతకు ఆమె పోయింది. ఏ కారు ప్రమాదంలోనూ కాదు, పుకారు ప్రమాదంలో మాత్రమే అంటున్నాడు. ఏ కారు ప్రమాదంలోనూ కాదు, పుకారు ప్రమాదంలో మాత్రమే అంటున్నాడు. కారు పుకారు శబ్దాలను శిరీష చమత్కారభరితంగా ఉపయోగించుకుంటున్నాడు. అతగాడికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు. అమ్మో, అతగాడికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు అని అంటున్నారు జి. శారద. భార్య మీద ప్రేమ ఉందని చెప్పుకోవడం కాదు, అలిగినప్పుడు ఆమె మీద అరవకుండా ఉండాల్సిన సంయమనాన్ని ధ్వనింపజేస్తున్నది కవిత. నిర్వచన స్ఫురణ. కొన్ని మినీ కవితలు నిర్వచనాలుగా ఉపయోగపడుతున్నాయి. మన కవిత్వం ప్రజా సమూహాల మధ్య నాదమై ధ్వనించాలి, గోడల మీద నినాదమై ప్రతిధ్వనించాలి, పత్రికలకు పతాక శీర్షికై వెలగాలి, కరపత్రాలకు కరదీపికై ప్రకాశించాలి, సూక్తిగా, సామెతగా, నుడిగా, నానుడిగా ప్రజల నాలుకలపై నాట్యం చేయాలి అంటున్నారు ఎస్వి. ఇది కవిత్వానికి కవి ఇస్తున్న నూతన నిర్వచనం.